డెవలపింగ్ ఎకనామిక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చరల్ కంట్రీస్. అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ అవి డెవలపింగ్ అవుతున్నాయో అవి ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చరల్ కంట్రీస్ అనమాట. అకార్డింగ్ టు యునో ఇన్ ద డెవలపింగ్ ఎకనామిక్స్ పర్ క్యాపిటల్ రియల్ ఇన్కమ్ ఈజ్ వెరీ లో వెన్ కంపేర్ టు పర్ క్యాపిటల్ రియల్ ఇన్కమ్ ఆఫ్ యుఎస్ఏ అండ్ యూకే. మన పర్ క్యాపిటల్ రియల్ ఇన్కమ్ అనేది యుఎస్ఏ అండ్ యూకేతో కంపేర్ చేస్తే చాలా తక్కువ, అంటే వెరీ లో. ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ ఇన్ ద జనరల్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఆల్సో ఫాలో. అవి క్యారెక్టరిస్టిక్స్ అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇన్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ పర్ క్యాపిటల్ రియల్ ఇన్కమ్ ఈజ్ వెరీ లో. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. అకార్డింగ్ టు క్రెయిన్ క్రాస్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ద స్లమ్స్ ఆఫ్ వరల్డ్. అంటే అకార్డింగ్ టు క్రెయిన్ క్రాస్ ప్రకారం ద అండర్ డెవలప్డ్ ఏవైతే ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అవి స్లమ్స్ వాల్స్ ఆఫ్ ఎకనామీ. ఎగ్జాంపుల్ ఇండియా. In India, 29.5% of total population in 2011 to 12 were living below the poverty line due to low income and low level of living. అంటే ఇండియా టోటల్ పాపులేషన్ అనేది 29.5% ఉంది. అది చాలా తక్కువ లెవెల్లో లీవ్ చేస్తుంది, చాలా లో లెవెల్లో లీవ్ చేస్తుంది. అంటే దేనివల్ల లో ఇన్కమ్ ఇంకా లో లెవెల్ ఆఫ్ లివింగ్, మన లివింగ్ అనేది చాలా తక్కువ రేట్లో ఉంది. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ప్రీడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఇన్ డెవలపింగ్ కంట్రీస్ 2/3 ఆఫ్ పీపుల్ లీవ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ their main occupation is agriculture and it is most unproductive. Rainfall is the main sources of irrigation. Low irrigation facilities using primitive techniques of cultivation methods leads to low level of production. అంటే మన ఇండియాలో 2/3 ఆఫ్ పీపుల్ రూరల్ ఏరియాస్లో లీవ్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్. అది చాలా అన్ప్రొడక్టివ్, అంటే చాలా కష్టమైన ప్రొడక్షన్, చాలా లెస్ ఉంది. రెయిన్ఫాల్ ఈజ్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్. రెయిన్ఫాల్ అనేది చాలా ప్రాముఖ్యత పొందుతుంది అగ్రికల్చర్కి. లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ లీడ్స్ టు లో లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటే ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. Capital deficiency. Another characteristic of developing economy is poor capital. The low level of income result low level of saving which leads to low capital formation. అంటే క్యాపిటల్ ఫార్మేషన్, మన లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ. అది దేనికి రిజల్ట్ చూపిస్తుంది? లో లెవెల్ ఆఫ్ సేవింగ్. చాలా తక్కువ ఉంటే, ఇన్కమ్ తక్కువ ఉంటే దాన్ని సేవ్ చేసుకోలేం. విచ్ లీడ్స్ టు లో క్యాపిటల్ ఫార్మేషన్. దాన్ని ఏ క్యాపిటల్ ఫార్మేషన్ చేసినా చాలా తక్కువనే ఉంటుంది. అదే తర్వాత 2017 to 18 గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్ రేట్ 30.1% గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్టెడ్ కరెంట్ ప్రైజెస్ 32.3%. Technological backward. Literacy and absence of skilled labor force are the major hurdle. It became of low technology and lack of capital in India. Low productivity and social backwards are the result of technological backwards. Government expenditure incurs on research and development in లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల లేబర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అలా లిటరసీ రేట్ చాలా తక్కువ ఉండడం వల్ల అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఎవరికి తెలియదు. దానివల్ల లో ప్రొడక్టివ్ అనేది ఏర్పడుతుంది. సోషల్ బ్యాక్వర్డ్స్ అంటే సొసైటీలో టెక్నాలజీ అనేది చాలా రేర్గా ఉంది. ఆ రిజల్ట్ వాళ్ళ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్స్ అనేది అవుతుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్స్ మీద చాలా తక్కువ ఎక్స్పెండిచర్ పెడతారు. వాళ్ళు ఎక్కువ క్యాపిటల్ అనేది ప్రొడ్యూస్ చేయరు. ఇన్అడ్వకేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఏవేవి చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, వాటర్, డ్రైనేజ్, ఇరిగేషన్, పవర్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్. ఇవి చాలా ఎసెన్షియల్ దేనికి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఇవి చాలా ప్రాముఖ్యత అనేది తీసుకుంటుంది ఎవరికైనా అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్. 6th పాయింట్, హై రేట్ ఆఫ్ గ్రోత్ పాపులేషన్. ఇండియా పాపులేషన్ అనేది చాలా బీభత్వంగా పెరిగిపోతుంది. ఎందుకు? లిటరసీ రేట్ చాలా తక్కువ ఉండడం వల్ల. అది ఏ లెవెల్కి పెరిగిందంటే 1.84 పర్ యానం. అంటే 1.84 పర్ యానం వరకు రేట్ పెరిగింది. ఆ హై గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ పుట్స్ అడిషనల్ ప్రెషర్ ఆన్ రిసోర్సెస్. హై పాపులేషన్ గ్రోత్ అనేది ఇది అడిషన్ అంటే కొంచెం ప్రెషర్ అనేది పెడుతుంది ఆన్ రిసోర్సెస్. ఎందుకంటే చాలా రేర్ అయిపోతాయి రిసోర్సెస్. రేట్ ఆఫ్ లిటరసీ రేట్ ఈజ్ క్వైట్ హై, అంటే చాలా హైగా ఉంది. అయితే ఫీమేల్స్ కన్నా మేల్స్ లిటరసీ అనేది చాలా ఎక్కువగా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హయ్యర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ. హై mortality rate. Mortality rate also called as death rate.
లెస్ దెన్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ ఫర్ 1000 లైవ్ బర్డ్స్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ హై. అంటే లెస్ దెన్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ చిన్నపిల్లలు వాళ్ళు 1000 రేట్లో చనిపోతున్నారు. దేనికి కారణం? వాళ్ళకి లో లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ పూర్ శానిటరీ కండిషన్ ఇవి లేకపోవడం వల్ల వాళ్ళు జల్దీ చనిపోతున్నారు. Point tradition bond towards work and life. The religious and social beliefs and customs to certain extent inhibit the development of scientific attitude. This is also one of the characteristics of developing countries. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎక్కువగా లివ్ టుగెదర్కి చాలా ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మేబీ ఒకవేళ లో లెవెల్ ఆఫ్ లివింగ్ ఉన్నా కూడా వాళ్ళు అందరు కలిసి ఉండడం ఇష్టపడతారు. న్యూక్లియర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో కాల్డ్ స్మాల్ ఫ్యామిలీ. అంటే మెల్లమెల్లగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ రూట్స్ అనేది తీసుకుంటుంది ఆర్ ఫాలో అవుతుంది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ని.